హలో గాయ్స్, క్యారెక్టర్ స్కిల్స్తోనే కాదు, క్యారెక్టర్ స్కిల్స్ లేకుండా కూడా 1v4 ఆడాను. బూయా కొట్టడానికి ట్రై చేస్తా గాయస్. బూయా అయిద్దనే అనుకుంటున్నాను ఈ మ్యాచ్ అయితే. మరి లాస్ట్ దాకా ఉండి చూసేయండి గాయస్. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అప్పుడే మాకు కొద్దిగా మోటివేషన్ వచ్చింది. ఇక్కడైతే ఎదురుగా ఒక ఎనిమి ఉన్నాడు, నేను కొడదాం ఫస్ట్. బ్రో ఇద్దరు రావాలి అయిపోయింది. బ్రో నాక్ అయిపోయాడు. హెడ్ షాట్ అయితే మిస్ అయింది మా, కానీ బాడీ షాట్ అయితే దింపి పడేసారు స్ప్రే. వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు టీమ్మేట్స్. ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి మా, అటు పక్క వెళ్ళి చూద్దాం ఒకసారి. మరి ఇటు పక్క ఉన్నారా? అది చెట్టు వెనకాల ఉన్నాడు మా, చెట్టు వెనకాల ఉన్నాడు ఇప్పుడే. ఇక్కడ లెఫ్ట్లో కూడా ఒకడు ఉన్నాడు. ఫస్ట్ అయితే లెఫ్ట్లోకి వెళ్ళి ఒక్కరిని కొట్టేద్దాం. మళ్ళీ వాడు వెనకాల నుంచి కొడితే ఇదిగో ఎక్కడే ఉన్నాడు. వాడు నన్ను చూడలేదు అనుకుంటా. లేదు మా చూశాడు. ఇంకెక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడుగా. ఇప్పుడు ఇటు వస్తాడు, వీడు వచ్చేస్తున్నాడు. వీడికి బుర్ర బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ అయిపోయారు మామ. ఇంకా అలా భీమశక్తికి వచ్చేసాను జిప్ లైన్ పట్టుకొని. ఇక్కడైతే ఫుల్ స్టెప్స్ వచ్చినాయి, అందుకే జిప్ లైన్ క్యాన్సిల్ కొట్టి ఇక్కడ దిగేశాను. వీడు ఎక్కడ ఉన్నాడో నాకు కనపడట్లా. ఎక్కడో తిరుగుతున్నాడు ఈ బిల్డింగ్లోనే, ఎక్కడో కనపడట్లా. అది కొద్దిగా అటు వచ్చాడు. ఇదిగో ఈ మూల కూర్చున్నట్టున్నాడే, నన్ను చూడలేదా? అదిగో ఈ మూలే ఉన్నాడు. మనమే లోపలికి కొట్టేద్దాం. వీడికి బుర్ర పేలిపోయింది. నైస్ బ్రో. 4 కిల్ అయితే వచ్చేసినాయి మనకి. ఇంకా బ్రో ఇంకా నేను అక్కడ భీమశక్తి నుంచి కొట్లిస్టాకి వెళ్ళా, కొట్లిస్టా నుంచి అబ్జర్వేటరీకి వెళ్ళా, అబ్జర్వేటరీ నుంచి హ్యాంగర్ ఒక్కడిని కూడా లేదు బ్రో. ఇక్కడ క్లాక్ టవర్లో ఉన్నారు అంతే వీళ్ళు. 3 షాట్లకి వెళ్తే ఒక్కడు కూడా లేడు. సర్లేమో కానీ వదిలేయండి. ఇక్కడ వీడైతే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు వచ్చి నోటిఫికేషన్ మీ ఫోన్కి రాలేదు బాబా, నా ఫోన్కి వచ్చింది. అది కూడా రికార్డ్ అయ్యిద్ది, అందుకే చెప్తున్నా. ఇంకా వీళ్ళైతే బయటకు రావట్లేదు మా. ఈ క్యారెక్టర్స్ కార్డు ఉంది వాడి దగ్గర. మీకు ఎక్కడా లాగ్ అనిపించకూడదని వీడియో అయితే ఫాస్ట్గా పెట్టేశారు మా. ఇదిగో వీడు గ్రీన్ క్రిమినల్ అయితే వస్తున్నాడు, ఎదురుగా వస్తున్నాడు. నాకు మా వీడు హెడ్ షాట్. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇప్పుడే దిగాడు, అది అక్కడ దూకుతున్నాడు. ఎటు వస్తాడు తెలియదు మా. నాకు తెలిసి వాడు రైట్ సైడే రావాలి, వీడి దగ్గరికే రావాలి. రివైవ్ కొట్టడానికి వస్తాడు కదా. లేదు మా, ఫుల్ స్టెప్స్ అయితే లెఫ్ట్కి వస్తున్నాయి. అదిగో వీడికైతే బుర్ర బ్లాస్ట్ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు మా, కలిసి ఇందాక నన్ను పైన నేను చూసినప్పుడు. పైకి వెళ్ళిపోదాం మా, రివైవ్ వచ్చేస్తుంటాడు ఈ పాటికి. చూద్దాం వెళ్దాం. నాకు తెలిసి పెండింగ్ మిషన్ దగ్గరే ఉంటాడు వాడు. ఏడి అదిగో మా చూసుకోలేదు. చూసుకోపోతే ఏమైందిలే, పడిపోయింది వీడికి. బ్రో అసలు ఎక్కడ బ్రో ఒక్కడ దొరకట్లా. ఎక్కడ దిగామో అక్కడికే వెళ్తున్నాం మళ్ళీ. ఎక్కడ బ్రో ఒక్కడ కనిపించట్లేదు ఏంటి? ఎక్కడున్నారు వీళ్ళు అసలు? కంగారు ఎగిరినట్టు ఎగురుతున్నా పైకి. అదిగో మామ కంగారు ఎగిరినట్టు ఎగురుతా వచ్చేసా. ఇక్కడైతే ఉన్నారు. అది కదా రైట్లో ఒకడు ఉన్నాడు. వీడికైతే డ్రాగ్ పడట్లేదు మామ. అబ్బా క్యారెక్టర్ స్కిల్స్ లేవు కదమ్మా, లేకపోతే ఉల్టా పెట్టుకునేవాడిని. అదేదో ఈ పాటికి హెడ్ షాట్ పడిపోయేది ఆడికి. వీటికైతే ఇంక పడట్లేదు మా, దగ్గరికి వెళ్ళిపోయి కొట్టేయడమే. దగ్గరికి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. ఎప్పుడైతే ఉన్నాడో బ్రో వీడికైతే బుర్ర బ్లాస్ట్. అటు పక్క అయితే ఉన్నారు వీడి ఫ్రెండ్స్. అబ్బా మొత్తం తీసేసాడు హెల్త్. మిషన్ గన్ అనుకుంటా వాడి దగ్గర, అందుకే అమ్మటమ్మట వెళ్ళిపోయింది. వీడికైతే బుర్ర బ్లాస్ట్ అయిపోయింది. నన్నే కొడతావు ఏంట్రా నువ్వు? నన్నే కొట్టే అంత దమ్మ. నేనైతే ఫుల్ఫిల్ చేసేసుకుందాం. ఇంకా దగ్గరికి వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే మన దగ్గర లాంగ్ రేంజ్కి స్కార్ ఉంది. స్కార్ కూడా మిడ్ రేంజ్కే పనికి వస్తుంది, లాంగ్ రేంజ్ అంత తగలదు. ఒకడైతే లెఫ్ట్లో, ఒకడైతే రైట్లో మావ. గ్లూవాలు వీడైతే ఇంకా రైట్లోనే ఉన్నాడు. తీయలేదు బ్రో, వీడు గ్లూవాలు బాగా కొట్టేస్తున్నాడు బ్రో. ముందు ఇన్ని కొట్టేద్దాం బాటిల్ కానీ నేను కొట్టేసాం మావ. అయిపోయింది వీడు. ఇంకో వాడైతే ఎస్వీడి పట్టుకొని ఉన్నాడు. ఒక బుల్లెట్ కొడితే అయిపోతాం. ఎవడో వెనకాల నుంచి వచ్చినట్టుంది. అదిగో వెనకాల నుంచి వచ్చినట్టుంది అనుకునే లోపు కొట్టేస్తున్నాడు. బాగా చూడుకో వాడు గ్లూవాల్ నుంచి కూడా కొడుతున్నాడు.
ఇది కొట్టేద్దాం ఫస్ట్ చెప్పు. ఇదిగో మామ, ఫైట్ వద్దు ఫైట్ తీసుకోకండి, ఎందుకంటే వాడి దగ్గర ఎస్పీడీ ఉంది. 2 బుల్లెట్లు అమ్ముతుంటే కనెక్ట్ అయిపోయినాక అయిపోతాం. గ్లిచ్ ఫైర్ అంటారా బాబు, చూసి నేర్చుకో తమ్ముడు, గ్లిచ్ ఫైర్ అంటారు దీన్ని. మామ ఈ నోటిఫికేషన్ కూడా నా ఫోన్కే వచ్చింది, మీ ఫోన్కి రాలేదే, చూసుకోకండి. ఇంకెక్కడెక్కడో షాక్ అయ్యారా అన్నట్టుందా. నాకు ఎంతో అనిపించింది మా వాళ్ళిద్దరిని అక్కడ చూడంగానే. ఒకడైతే నాకులే కానివ్వండి. ఈ 15% అసలు ఎప్పుడు రింగ్లో చూసినా అంతే నాకు. ఈడు కూడా అయిపోయాడు మామ. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా ఇద్దరు, అది వస్తున్నారు. వీళ్ళైతే హీల్ కొడుతున్నారు వాళ్ళ ఫ్రెండే. ఇంకొకడే ఉన్నాడు మామ, అది కూడా అక్కడే ఉన్నాడు. వీడికైతే కనెక్ట్ అవ్వలేదు, లేకపోతే అయిపోయేది ఇక్కడే బూయా. వీడైతే రివైవ్ కొట్టడానికి వెళ్తున్నాడు, రివైవ్ కాదు నా కోసం వెతుకుతున్నాడు. ఎక్కడీడు ఒరే, ఎక్కడీడు? నేను ఆడి కోసం తిరుగుతుంటే వాడు నా కోసం తిరుగుతున్నాడు. అయిపోయింది మామ, బూయా.